ఈ డివైస్ మీద చాలామంది అడుగుతున్నారు, కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, లోకల్లో అడుగుతున్నారు, మాకు లాంగ్ రేంజ్ మోటార్ పనిచేయాలి ఏదైనా డివైస్ నుంచి చూడండి అని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వైర్లెస్ రిమోట్ కంట్రోల్ ఎలక్ట్రికల్ ఆన్ ఆఫ్ స్విచ్ని మీకు చూపించబోతున్నాను. రిమోట్ కంట్రోల్ అంటే ఏదో దగ్గరలో ఉపయోగించేటువంటి రిమోట్ కాదు, సుమారుగా 1 కిలోమీటర్ వరకు ఉపయోగించేటువంటి రిమోట్ ఇది. అంటే మనం ఈ స్విచ్ ఒక చోట పెట్టి రిమోట్ 1 కిలోమీటర్ వరకు మనం తీసుకువెళ్ళి అక్కడ నుంచి దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అక్కడి నుంచి మనం రిమోట్ ఆన్ ఆఫ్ చేస్తే ఇక్కడ స్విచ్ అన్నది పనిచేస్తుంది అని ఈ స్విచ్కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 1 km వరకు పనిచేస్తుందని. మరి ఈ వైర్లెస్ రిమోట్ కంట్రోల్ స్విచ్ ఎలా పనిచేస్తుంది, నిజంగా 1 km వరకు అంత రేంజ్లో ఇది పనిచేస్తుందా, తరువాత దీని వర్కింగ్ విధానం, దీనికి కనెక్షన్లో ఎలా ఇవ్వాలి, టోటల్గా ఈ స్విచ్ యొక్క పరిస్థితి ఏంటన్నది చూద్దాం. మరి ఇటువంటి ప్రోడక్ట్స్ మనకు తక్కువ రేట్లో దొరకాలనుకుంటే మనకు ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది. అందులో కనుక మీరు జాయిన్ అయినట్లయితే ఇటువంటి యూనిక్ ప్రోడక్ట్స్, అలాగే మిగతా ఏవైనా సరే మొబైల్స్ కానీ ఇంకా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే తక్కువ ధరలో ఉండేటప్పుడు కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోండి. ఇక మరెందుకు ఆలస్యం, దీని సంగతి ఏందో తేల్చేద్దామా, పదండి వీడియోలోకి. ఫ్రెండ్స్, మనం ఈ బాక్స్ కనుక చూసినట్లయితే బాక్స్ మీద అంతా కూడా చైనా లెటర్సే ఉన్నాయి, అంటే చైనా లాంగ్వేజే ఉంది. అంటే ఈ డివైస్ చైనా నుండి దిగుమతి చేసుకున్నది, చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయినది, మన ఇండియాది అయితే కాదు. అయినప్పటికీ కూడా ఇది మంచి కంపెనీ. ఇక బాక్స్ మీద చూసినట్లయితే ప్లాస్టిక్ వ్రాపరు అతికించారు సీల్లా. ఇది మనం ఓపెన్ చేసినట్లయితే బాక్స్ కూడా ఒక స్టిక్కర్ అతికించారు. ఇక స్టిక్కర్ మనం రిమూవ్ చేసి లోపల బాక్స్లో ఓపెన్ చేసిన తర్వాత యూజర్ మాన్యువల్ ఉంది. తర్వాత యాంటీనా ఒకటి ఇస్తున్నారు, దీంట్లో రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా రిమోట్ స్విచ్ ఉంది, డివైస్ ఉంది. ఈ డివైస్ మీద మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, కనెక్షన్లో ఎలా ఇవ్వాలో ఇక్కడ మెన్షన్ చేశారు ఒక స్టిక్కర్ అతికించి. అలాగే ఇక్కడ రెడ్ కలర్లో ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంది. తర్వాత కిందిన ఎంసీ స్మార్ట్ అని వీళ్ళు కంపెనీ అయితే ఇక్కడ ప్రింట్ చేశారు. తర్వాత కిందిన ఇక్కడ టెర్మినేషన్ ఉంది, ఇక్కడ 4 స్క్రూలు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 4 స్క్రూలు అన్నవి ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్, అలాగే అవుట్పుట్ ఫేజ్ న్యూట్రల్ అన్నది మనం ఇక్కడ కనెక్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టాప్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ యాంటీనా సాకెట్ ఉంది, అంటే యాంటీనా అన్నది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ స్క్రూకి ఒక హోల్ ఇస్తున్నారు, కిందను కూడా ఒక స్క్రూకి ఒక హోల్ ఇస్తున్నారు. మనం ఎక్కడ యూజ్ చేస్తామో ఇది అక్కడ స్క్రూ అనేది చేసుకోవాలి. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. టోటల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది, మరీ డెలికేట్గా అయితే లేదు, క్వాలిటీగానే కనిపిస్తూ ఉంది. ఈ డివైస్ కూడా కాస్త బరువు కూడా ఉంది. రిమోట్ కనుక చూసినట్లయితే రిమోట్ పై ఇక్కడ ఆన్ అని 2 డబుల్ బటన్స్ ఉన్నాయి, అలాగే ఆఫ్ అని 2 డబుల్ బటన్స్ ఉన్నాయి. ఈ 2 కూడా ఒకే స్విచ్లో పనిచేస్తాయి. అంటే మనం ఆన్ బటన్ ఏది ప్రెస్ చేసినా ఆన్ అవుతుంది, ఆఫ్ బటన్ ఏది ప్రెస్ చేసినా ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ పైన చూసినట్లయితే ఒక ఎల్ఈడి ఇండికేటర్ ఇస్తున్నారు. మనం ఇది బటన్స్ ప్రెస్ చేసేటప్పుడు ఇండికేటర్ వెలుగుతుంది. తర్వాత పైన ఒక యాంటీనా ఇస్తున్నారు, ఏరియల్. చూడండి, ఇది ఇంత లాంగ్ అయితే వస్తుంది. మనం ఇది యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ యాంటీనా అన్నది తీయాల్సిందే. దగ్గరలో ఉండేటప్పుడు ఇలా ఉంచితే పర్వాలేదు, కానీ మనం లాంగ్ రేంజ్లో ఉపయోగించేటప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా తీయాలి బయటికి. అలాగే డివైస్ వర్కింగ్ మోడ్లో ఉండేటప్పుడు ఈ బటన్స్ ప్రెస్ అయిపోకుండా మనం పాకెట్లో కనుక పెట్టేటప్పుడు పొరపాటున ప్రెస్ అయితే మరి ఆపరేట్ అవుతుంది కదా, అలా ఆపరేట్ అవ్వకుండా దీనికి ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డోర్ అన్నది మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఇలా ఉంది. బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు ఎటువంటి బ్యాటరీ ప్రొవైడ్ చేయట్లేదు, మనమే బ్యాటరీ కొనుక్కోవాలి. 9 volts బ్యాటరీ ఇందులో ఇన్సర్ట్ చేయాలి. బ్యాటరీ కనెక్షన్లకు ఇక్కడ చూడండి 2 స్ప్రింగ్లు ఇచ్చారు. ఇటువంటి బ్యాటరీని ఒకటి కొనుక్కోవాలి. తర్వాత ఈ బ్యాటరీ ఇన్సర్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు లోపల చూసినట్లయితే ప్లస్ మైనస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా బ్యాటరీ మీద కూడా ఇక్కడ ప్లస్ మైనస్ అని ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ప్రెస్ చేయాలి, ఎందుకంటే కరెక్ట్గా ఇక్కడ ప్రెస్ అయ్యే విధంగా అయితే లేవు, స్ప్రింగ్లు ఇచ్చారు. ఇక్కడ మనం జాగ్రత్తగా స్ప్రింగ్లు ఇందులో పొందేటట్లు జస్ట్ అలా ప్రెస్ చేసి అలా పెట్టిస్తే సరిపోతుంది. ఇక డోర్ క్లోజ్ చేసేద్దాం. తర్వాత మనం ఫస్ట్ ఏంటంటే ఈ డివైస్తో రిమోట్ అన్నది పేర్ చేయాలి. అలా పేర్ చేయకుండా అయితే వర్క్ అవ్వదు. పేర్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ డివైస్ పై ఒక రెడ్ కలర్లో ఒక బటన్ అయితే ఇస్తున్నారు కదా, ఈ బటన్ 2 seconds కనుక ప్రెస్ చేసి ఉంచినట్లయితే దీంతో ఇది పేర్ అయిపోతుంది. ఒకవేళ డివైస్ని అన్పేర్ చేయాలనుకుంటే ఈ రెడ్ బటన్ 5 seconds కనుక ప్రెస్
చేసి ఉంచినట్లయితే అన్పేర్ అయితే అయిపోతుంది. ఈ యాంటీనా అన్నది సుమారుగా దగ్గరగా 3 మీటర్లు అయితే ఉంది. అంటే 3 మీటర్లు పూర్తిగా అయితే లేదు వైర్ లెంత్, 2.5 మీటర్లు అలా కాస్త కొద్దిగా ఎక్కువగా అయితే ఉంది. ఈ యాంటీనా అన్నది ప్రొవైడ్ చేయడం వలన దీని యొక్క కాస్ట్ అన్నది పెరిగిందని నేను అనుకుంటున్నాను. మనం యాంటీనా ఏంటంటే చూడండి, ఇక్కడ వీళ్ళు సాకెట్ ఇచ్చారు కదా, ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసి ఇలా ఓకే అంతే. మనం యాంటీనా ఏంటంటే హైట్లో పెట్టుకోవాలి. యాంటీనా లేకుండా మనం డివైస్ దగ్గరలో యూజ్ చేసుకోవచ్చు, కానీ లాంగ్ రేంజ్లో ఉపయోగించేటప్పుడు కంపల్సరీగా యాంటీనా అన్నది కనెక్ట్ చేయాలి. అలాగే యాంటీనా అన్నది పైకి ఉండేటట్టుగా చూసుకోవాలి. చూడండి, ఈ డివైస్కి నేను కనెక్షన్లో ఇచ్చేసాను. ఇక్కడ ఇన్పుట్లో ఫేజ్, న్యూట్రల్, రెడ్ వైర్, బ్లాక్ వైర్ కనెక్ట్ చేశాను. అలాగే ఒక స్విచ్ బోర్డుకు 3 పిన్ టాప్తో ఇది కలపడం జరిగింది. అలాగే అవుట్పుట్లో ఒక హోల్డర్కి ఒక ఎల్ఈడి బల్బుని కనెక్ట్ చేసి దీనికి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అవుట్పుట్ 2 కూడా. ఇక్కడ ఏంటంటే ఈ చివర ఫేజ్ ఇన్పుట్ ఉంటుంది, అలాగే ఈ చివర ఫేజ్ అవుట్పుట్ ఉంటుంది. సెంటర్లో న్యూట్రల్ ఇన్పుట్ అవుట్పుట్. ఈ 2 సెంటర్లో ఉన్నటువంటి న్యూట్రల్ కూడా కామన్ అయి ఉంటాయి, అంటే డైరెక్ట్గా ఉంటాయి. ఇవి ఫేజ్ మాత్రమే స్విచ్చింగ్ అవుతుంది. కనెక్షన్లు ఇచ్చి మనం ఇది ఉపయోగించేటప్పుడు మాత్రం ఫేజ్ కంట్రోల్ కంపల్సరీగా ఈ ఎడమవైపు ఉండేటట్లుగా అయితేనే ఇక్కడ కుడివైపు ఫేజ్ మనం అవుట్పుట్ తీసుకోవాలి. ఓన్లీ ఫేజ్ మాత్రమే స్విచ్చింగ్ అవుతుంది, న్యూట్రల్ మాత్రం స్విచ్చింగ్ అవ్వదు. ఇది మాత్రం గమనించండి. న్యూట్రల్ డైరెక్ట్గానే ఉంటుంది. ఓకే, ఇక్కడ డోర్ క్లోజ్ చేసేద్దాం. ఇంకా మనం ఇది రిమోట్తో ఉపయోగించి చూద్దాం. పవర్ ఇన్పుట్ సప్లై ఇస్తున్నాను. చూడండి, రిమోట్లో ఆన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, బల్బు వెలిగింది. ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, బల్బు ఆగిపోయింది. అలాగే 4 ఇచ్చారు కదా, ఇటువైపు కూడా ప్రెస్ చేస్తున్నాను. చూడండి, వెలిగింది, ఆగిపోయింది. మనం రిమోట్లో ఈ బటన్స్ ప్రెస్ చేసేటప్పుడు రిమోట్ మీద ఉన్నటువంటి ఎల్ఈడి ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే డివైస్ కనుక ఆన్లో ఉండేటప్పుడు ఇక్కడ డివైస్ మీద కూడా గ్రీన్ ఇండికేషన్ వెలుగుతుంది. ఇక్కడ ఇది గ్రీన్ ఇండికేషన్ ఎప్పుడైతే చూపిస్తుందో, అంటే గ్రీన్గా ఎప్పుడైతే వెలుగుతుందో అంటే అవుట్పుట్ సప్లై వెళ్తుందని అర్థం. ఒకవేళ అది ఆగిపోయి ఉందనుకోండి, చూడండి ఆఫ్లో పెడదాం, ఆగిపోయింది. ఆగిపోయేటప్పుడు ఏంటంటే అవుట్పుట్ సప్లై వెళ్ళటం లేదని అర్థం. డెమో చూసారు కదా ఫ్రెండ్స్, దీనికి యాంటీనా కనెక్ట్ చేయకుండా మాత్రమే ఇక్కడ చెక్ చేశాను. లాంగ్ రేంజ్లో ఉపయోగించేటప్పుడు కంపల్సరీగా యాంటీనా కనెక్ట్ చేసుకోవాలి. యాంటీనా కూడా కాస్త పైకి ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి ఈ డివైస్ యూజింగ్ పర్పస్ ఏంటంటే, అంటే మనం దేనికి ఇది ఉపయోగించవచ్చు అంటే మోటార్కి మనం ఉపయోగించుకోవచ్చు. 3 ఫేజ్ మోటార్లో అగ్రికల్చర్లో వాడుతుంటారు కదా, అంటే పొలాల్లో వాడుతూ ఉంటారు కదా, అక్కడ మనం ఎక్కువగా అక్కడే ఉపయోగపడుతుంది. ఇది పొలాల్లో ఏంటంటే ఆ మోటార్ ఒక దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మోటార్ ఆన్ చేసి నీరు పెడుతుంటారు కదా, వాళ్ళు కొంత లాంగ్ వెళ్తారు. అలాంటి సమయాల్లో కరెంటు పోయి వచ్చింది అనుకోండి, ఆ స్టార్టర్ ఆగిపోతుంది. మళ్ళీ ఆన్ చేయాలంటే అక్కడికి రావాల్సిందే. అటువంటి సమయాల్లో ఇటువంటి రిమోట్ కంట్రోల్ అన్నది పనిచేస్తుంది. వీళ్ళు లాంగ్ అక్కడ దూరంగా వెళ్ళినా సరే మనం ఆన్ ఆఫ్ చేసుకుంటే పనిచేస్తుంది, వాటర్ వస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. అంటే 3 ఫేజ్ మోటార్కి మాత్రం ఇది డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే కనెక్ట్ చేసే విధానం అన్నది రావాలి. ఎలక్ట్రీషియన్కి మీరు కాంటాక్ట్ అయితే అది కనెక్ట్ చేసి చూపిస్తారు. నెక్స్ట్ మీకు దీని మీద ఒక వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు ఆ స్టార్టర్ అవైలబుల్గా లేదు. లైవ్లో మీకు ఇంకొక బోర్ సెట్ దగ్గరికి వెళ్ళి మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే సింగిల్ ఫేజ్ సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్టర్కు ఇది యూజ్ చేయొచ్చు అంటే డైరెక్ట్గా కనెక్షన్లు ఇవ్వడానికి అయితే ఇది పనికిరాదు, అలా యూజ్ చేయడానికి అవ్వదు. కాకపోతే దీనికి ఇంకొక మార్గం ఉంది కనెక్ట్ చేసి మనం ఇవ్వడానికి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అది ఎలా ఇవ్వాలో చెప్తాను. ఇలా రిమోట్ కంట్రోల్తో మనం ఆపరేట్ చేయడానికి ఇంకా ఏ డివైస్ కానీ మోటార్ కానీ ఏదైనా సరే మనం ఇది స్విచ్లా ఉపయోగించుకోవచ్చు. వీళ్ళు 3500 వాట్ వరకు వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. మనం త్రూ కాంటాక్టర్ ద్వారా మనం వాడుకోవచ్చు. ఎంత వాట్ అయినా అయితే, అంటే కాంటాక్టర్ కాయిల్కి మనం సెటప్ చేసుకుంటే కాంటాక్టర్ ఎంత వాట్ ఉన్నది దాన్ని బట్టి మనం వాడేసుకోవచ్చు. వీళ్ళు చెప్పిన పర్పస్ ఏంటంటే, అంటే దేనికి ఎందుకు ఉపయోగించుకోవచ్చు అన్నది వీళ్ళు మెన్షన్ చేశారంటే, అక్కడ అమెజాన్లో మనం కనుక చూసినట్లయితే డివైస్ కొనేటప్పుడు అగ్రికల్చరల్ అలాగే మోటార్స్, నెక్స్ట్ ఏంటంటే ఫిషింగ్ పాండ్స్ ఉంటాయి కదా, చేపలు పెంచే చెరువులు ఉంటాయి కదా, అక్కడ చేపలకు ఆక్సిజన్ పెట్టే మెషినరీ ఏవి ఉంటాయో వాటికి దీని ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు అన్నది వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఇండస్ట్రియల్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ గృహోపకరణాలకి, హోమ్ అప్లయన్స్ కూడా ఉపయోగపడుతుంది అన్నట్టుగా. ఇక రేంజ్ టెస్టింగ్, వీళ్ళు 1 km రేంజ్లో ఇది పనిచేస్తుంది అని చెప్పారు. అంటే డివైస్కి రిమోట్కి మధ్యన దూరం 1 కిలోమీటర్ అని చెప్పారు కదా. నేను ఇప్పుడు మీకు డెమో దగ్గరలో చూపించాను, లాంగ్ రేంజ్లో చూపించడానికి
అవ్వదు కదా. నేను ఒక చోట ఇది ఒక చోట అంత దూరం నుండి మనం షూట్ చేయలేము. కానీ నేను ఇది టెస్టింగ్ చేసేటప్పుడు మాత్రం నేనుండే ఏరియాలో ఎక్కువ చెట్లు ఉంటాయి కాబట్టి నేను ఇంకొక చోటకైతే ఇది వెళ్ళి చెక్ చేయాల్సి వచ్చింది, అంటే పొలాలు ఉండే ప్లేస్కు. ఎందుకంటే ఈ డివైస్ యాంటీనాకు రిమోట్కు మధ్యన ఏదో అడ్డొచ్చినా సరే ఇది పనిచేయట్లేదు. ఇంట్లో అయితే మాత్రం 5 ఫ్లోర్ కింద ఫ్లోర్ అలా దగ్గరలో 20 మీటర్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అంటే డివైస్ యాంటీనాకు అలాగే రిమోట్ కంట్రోల్కు 50 మీటర్ లోపల అయితే ఏదైనా కాస్త అడ్డు ఉంటే వర్క్ అవుతుంది, కానీ లాంగ్ రేంజ్లో మాత్రం అస్సలు అవ్వడం లేదు. పూర్తిగా ఇది లాంగ్ రేంజ్ ఉపయోగించాలనుకుంటే ఓపెన్ ప్లేస్లో మాత్రమే వినియోగించగలము. ఒక చెట్టు ఒక కొమ్మ ఏది అడ్డొచ్చినా సరే మాత్రం అస్సలు వర్క్ అవ్వదు, చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. అందుకని చెప్పేసి మీకు ముందు ఏం చెప్పాను, యాంటీనా కాస్త పైకి ఉండేటట్లుగా చూసుకోవాలి. అలాగే లాంగ్ రేంజ్లో చివరి వెళ్ళేటప్పుడు మనం రిమోట్ కూడా పైకి ఎత్తి ప్రెస్ చేస్తేనే పనిచేస్తుంది తప్ప మనం గ్రౌండ్ లెవెల్లో రిమోట్ పెట్టినా సరే లాంగ్ రేంజ్లో పని చేయట్లేదు. ఇక రేంజ్ టెస్టింగ్ గురించి మనం మాట్లాడినట్లయితే 200 మీటర్స్ వరకు పర్వాలేదు, యాక్యురస్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. 200 నుండి 500 మీటర్స్ వరకు పర్వాలేదు, వాడేవచ్చు. 500 మీటర్స్ లోపల మాత్రం పర్వాలేదు. 200 లోపల అంటే పక్కాగా పనిచేస్తుంది. 200 నుంచి 500లో మనము పైకి లేపేసి ప్రెస్ చేస్తే పనిచేసేస్తుంది. ఇక 500 దాటిన తరువాత నేను 500 నుంచి సుమారుగా 700 మీటర్ల వరకు వెళ్ళాను. అవతలకి వెళ్ళడానికి నాకు అవ్వలేదు. 600 నుంచి 700 మీటర్ల వరకు మాత్రం యాక్యురస్గా పనిచేయట్లేదు. అంటే ఒకసారి మనం ప్రెస్ చేసిన తర్వాత ఆన్ అవ్వచ్చు, లేదా ఆన్ అవ్వకపోవచ్చు. 2-3 సార్లు కనుక ట్రై చేస్తే ఆన్ అవుతుంది. ఒక్కొక్కసారి ప్రెస్ చేసిన వెంటనే ఆన్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి 700 మీటర్ల వరకు నేను చెక్ చేశాను. 1 కిలోమీటర్ వరకు మాత్రం నేను వెళ్ళలేదు. ఎందుకంటే మరి 1 కిలోమీటర్ వరకు అంటే వాళ్ళు 1 కిలోమీటర్ అని చెప్పిన అంత రేంజ్లో పనిచేయదు, అంటే చివరి అది ఎడ్జ్ అది అంతవరకు పనిచేయదు. 700 మీటర్ల వరకు మాత్రం వర్క్ అవుతుంది. కానీ 600 నుంచి 700 మీటర్లు, 600 వదిలేండి, 500 నుంచి 700 మీటర్ల వరకు ఆన్ ఆఫ్ అయ్యే విధానం మాత్రం అంత పర్ఫెక్ట్గా ఉండదు. అంటే నొక్కిన వెంటనే ఆన్ అయిపోవడం అనేది ఉండదు. కానీ ఈ డివైస్ 1/2 కిలోమీటర్ లోపల ఓపెన్ ప్లేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ డివైస్ మీద చాలామంది అడుగుతున్నారు, కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, లోకల్లో అడుగుతున్నారు, మాకు లాంగ్ రేంజ్ మోటార్ పనిచేయాలి ఏదైనా డివైస్ నుంచి చూడండి అని. సిమ్ బేస్డ్ డివైసెస్ కూడా ఉన్నాయి. సిమ్ బేస్డ్ ఏంటంటే ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతాయి. తర్వాత సింగిల్ ఫేజ్ సబ్మెర్సిబుల్ మోటార్ అంటే మళ్ళీ ఇంకా అదనపు కాస్ట్ అవుతాయి. ఇక టెస్టింగ్ చేసేటప్పుడు మీరు చూడండి, మొబైల్లో ఇది చూపిస్తాను జూమ్ చేసి. ఆ ఎదురుగా కనిపిస్తున్న ఇల్లే అది. అక్కడి నుంచి నేను ఇక్కడ డైరెక్ట్గా పూర్తిగా ఓపెన్ ప్లేస్లో మాత్రమే చెక్ చేశాను, ఎటువంటి మధ్యన డిస్టర్బెన్స్ లేకుండా. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది వీడియో. తర్వాత వీడియోని షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది కదా. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.